నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా దేశాన్ని శాసిస్తున్న సీనియర్ నేతలకి, కురువృద్ధులకి ఒక యువకుడు వెన్నెలో వణుకు పుట్టిస్తున్నాడు. అతనే బాలేంద్ర షా. అందరూ ప్రేమగా పిలుచుకునే బాలెన్ షా. సరిగ్గా మార్చ్ 11, 2026 నాటికి అందిన సమాచారం ప్రకారం కేవలం 35 ఏళ్ల వయసులోనే నేపాల్ కొత్త ప్రధానిగా బాలెన్ షా బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత వారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని కేపీ శర్మ ఓలీ లాంటి హేమాహేమీలను కూడా తన సొంత నియోజకవర్గం ఝాపాలో ఏకంగా 49,614 ఓట్ల భారీ మెజారిటీతో మట్టి కరిపించి ఈ యువ చైతన్య కెరటం చరిత్ర సృష్టించాడు. మైథిలి మాధేసి తెగ నుంచి ఎదిగిన మొట్టమొదటి నేతగా బాలెన్ షా రికార్డ్ క్రియేట్ చేశారు. వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్ అయిన ఇతను మన కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయంలోనే ఎంటెక్ పూర్తి చేశాడు. ఒక సామాన్య ఆయుర్వేద డాక్టర్ కుమారుడిగా ఒక వైద్యురాలిని వివాహం చేసుకుని చిన్న ఉద్యోగంతో జీవితాన్ని మొదలుపెట్టిన బాలెన్ షా ర్యాప్ సింగర్ గా హిప్-హాప్ సాంగ్స్ ద్వారా నేపాల్ సమాజంలోని లోపాలని ఎండగట్టేవాడు. అయితే ఒకానొక సందర్భంలో తన భార్య ప్రసవం కోసం అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళుతున్నప్పుడు రోడ్ల ఆక్రమణలు, అడ్డదిడ్డమైన ట్రాఫిక్ వల్ల కలిగిన ఇబ్బంది అతనిలో ఒక గట్టి సంకల్పాన్ని నింపింది. దేశంలో మార్పు రావాలంటే కేవలం పాటలు పాడితే సరిపోదు, అధికారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఉన్న పెద్ద పార్టీల అండ లేకుండా 2022లో ఖాట్మండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వంటి బలమైన కోటలను బద్దలు కొట్టి విజయం సాధించిన బాలెన్ షా 2025లో జరిగిన జెన్జీ యువజన విప్లవం తర్వాత తన మేయర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ఇప్పుడు అదే పార్టీని మెజారిటీ స్థానాల్లో గెలిపించి దేశ ప్రధాని పీఠం అధిరోహిస్తున్నారు. మేయర్ గా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే బాలెన్ షా తనదైన శైలిలో పాలనని పరుగులు పెట్టించాడు. ఎటువంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా స్వయంగా బుల్డోజర్ ఎక్కి రంగంలోకి దిగాడు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను, భారీ కాంప్లెక్స్ లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశాడు. ఎంతటి బడాబాబులైనా సరే బాలెన్ షా బుల్డోజర్ ముందు తల వంచాల్సిందే. ఖాట్మండు వీధుల్లో అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాడు. ఫుట్పాత్ ఆక్రమదారులను తొలగించడమే కాకుండా వారు గౌరవంగా వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యేక మార్కెట్స్ ని ఏర్పాటు చేసి మానవీయతను చాటుకున్నాడు. నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడంలో అతను చూపిన వేగం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఖాట్మండుని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దిన బాలెన్ షా కేవలం 4 ఏళ్లలోనే తన ముద్ర వేశాడు. 2026 మార్చ్ ఎన్నికల్లో ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 275 స్థానాలకు గాను అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. నేపాల్ అంటేనే హిందూ దేశం. అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. పోఖరాన్ వంటి ప్రాంతాల్లో కుమారి గణేష్ సంస్కృతిని కాపాడడంలో బాలెన్ షా తీసుకున్న చర్యలు అతన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి. బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ వివాదంలో అతను తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. సీతమ్మ వారు పుట్టింది నేపాల్లో అని, కానీ సినిమాలో భారత్ అని చూపించడాన్ని నిరసిస్తూ నేపాల్లో హిందీ సినిమాలపై నిషేధం విధించాడు. తన దేశ ఆత్మ గౌరవం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతానని నిరూపించుకున్నాడు. ఈ జాతీయవాదమే నేడు అతన్ని ప్రధాని పీఠం వైపు నడిపించింది. కేవలం ఒక మేయర్ గా మొదలైన ప్రస్థానం ఇప్పుడు దేశం మొత్తానికి దిక్సూచిగా మారింది. కబ్జాకోరుల పీకల మీద కత్తి పెట్టిన బాలెన్ షా పాలన ఇప్పుడు దేశం అంతటా అమలు కాబోతోంది. బాలెన్ షా ఎదుగుదల వెనుక కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. 2025లో జరిగిన యువజన తిరుగుబాటు సమయంలో నేపాల్ ప్రధాని నివాసంపై స్టూడెంట్స్ యూనియన్ చేసిన సామూహిక దాడి వెనుక బాలెన్ షా ప్రోత్సాహం ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అంతేకాదు, ప్రధాని కార్యాలయానికి నిప్పు అంటుకున్నప్పుడు అగ్నిమాపక వాహనాలు సకాలంలో వెళ్లకుండా అడ్డుకున్నాడనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఈ ఆరోపణలు అతని క్రేజ్ ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. ఒక పక్కా హిందూ దేశంగా నేపాల్ ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని అతను పరితపిస్తున్నాడు.
మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అయితే నేపాల్ మాత్రం తన సంపూర్ణ హిందుత్వ మూలాలను కాపాడుకోవాలని బాలన్ షా గట్టిగా విశ్వసిస్తున్నాడు. వారసత్వ రాజకీయాలు లేకుండా, డబ్బు బలం లేకుండా కేవలం ప్రజల చైతన్యంపై ఆధారపడి గెలిచిన అతి కొద్ది మంది నాయకుల్లో ఇతను ఒకడు. ఒకప్పుడు ర్యాప్ సాంగ్స్ ద్వారా జనం నాడి పట్టుకున్న ఈ గాయకుడు ఇప్పుడు దేశ నాడిని శాసించబోతున్నాడు. నేపాల్లోని ప్రతి గల్లీలోనూ ఇప్పుడు బాలన్ షా పేరు మార్ మోగిపోతోంది. ముఖ్యంగా జెన్జీ అతన్ని తమ ఐకాన్ గా భావిస్తోంది. రాజకీయాల్లోకి రావాలంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ అవసరం లేదని, సమాజంపై అవగాహన మరియు మార్పు తీసుకురావాలనే తపన ఉంటే చాలని నిరూపించిన ఘనత బాలన్ షాది. ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ గా దేశ నిర్మాణాన్ని సాంకేతికంగానే కాకుండా రాజకీయంగా కూడా నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. నేపాల్ ప్రజలు ఒక యువ సంఘ సంస్కర్తకు చేపట్టిన పట్టాభిషేకం ఇది. ఈ తాజా ఎన్నికల ఫలితాలు పాతతరం రాజకీయ నాయకులకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు అవినీతి రహిత, పారదర్శక పాలనను కోరుకుంటున్నారని బాలన్ షా గెలుపు నిరూపిస్తోంది. ఇకపై నేపాల్ దౌత్య నీతిలో కూడా కీలక మార్పులు రాబోతున్నాయి. భారత్ మరియు చైనాలతో సమాన దూరం పాటిస్తూనే నేపాల్ ప్రయోజనాలనే పరమావధిగా ఆయన పనిచేయబోతున్నారు. ముగింపుగా చూస్తే బాలన్ షా ప్రస్థానం నేపాల్ కి ఒక కొత్త ఆశని ఇస్తోంది. ర్యాప్ సింగర్ గా మొదలై ఖాట్మండు మేయర్ గా సత్తా చాటి ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించడం అంటే అది మామూలు విషయం కాదు. నేపాల్ రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ఉన్న స్తబ్దతను ఇతను బద్దలు కొట్టాడు. అంబులెన్స్ లో తన భార్య పడ్డ కష్టమే నేడు నేపాల్లోని కోట్ల మంది ప్రజల కష్టాలను తీర్చే ఒక గొప్ప నాయకుడిని అందించింది. సంస్కరణలు అంటే మాటలు కాదు, చేతలని బుల్డోజర్ యాక్షన్ తో నిరూపించాడు. భారతదేశంతో నేపాల్ కి ఉన్న సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తూనే తన దేశ అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు. తాజాగా మార్చి 10 నాటి అప్డేట్ ప్రకారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బాలన్ షా తన పార్టీ సభ్యులతో కలిసి సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బాలన్ షా నేపాల్ ని ఏ దిశగా నడిపిస్తాడో అన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. ఒక యువకుడు తలుచుకుంటే చరిత్రని తిరగ రాయొచ్చు అనడానికి బాలన్ షా ఒక సజీవ ఉదాహరణ. రాజకీయ వారసత్వం లేని సామాన్యులకు ఇతను ఒక స్ఫూర్తి ప్రదాత. ఇరాన్ లో వారసత్వ రాజకీయాల ద్వారా పవర్ లోకి రావాలని కొందరు చూస్తుంటే, నేపాల్లో మాత్రం బాలన్ షా తన సొంత కృషితో, ప్రజాభిమానంతో ప్రధాని కాబోతున్నాడు. ఇదే అసలైన ప్రజాస్వామ్యం. అగ్ర రాజ్యాల మధ్య సాగుతున్న యుద్ధాల నడుమ నేపాల్ వంటి చిన్న దేశంలో వస్తున్న ఈ రాజకీయ మార్పు ఒక ఆశావహ దృక్పథాన్ని కల్పిస్తోంది. బాలన్ షా ఆధ్వర్యంలో నేపాల్ మరింత అందంగా, ప్రగతిశీలంగా మారుతుందని ఆశిద్దాం. ఏది ఏమైనా ఒక ర్యాప్ గాయకుడికి దక్కిన ఈ గౌరవం యావత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ఇంజనీర్ గా, పక్కా ప్లానింగ్ తో ర్యాపర్ గా, ప్రజల గొంతుకుగా మారిన బాలన్ షా ఇప్పుడు నేపాల్ భవిష్యత్తుని నిర్మించబోతున్నారు.